డబ్బులు ఇచ్చావు చూసావా, ఆ డబ్బులతో మేము ఆనందంగా పొందుతాం. నువ్వు ఎంత సంక్షేమం చేసినా, ఎంత ఇచ్చేసినా, చూసావా ఏం జరిగిందో? ప్రజలు నా వైపు ఉన్నా అన్నారు. అసలు ఎస్టీ నా కొడుకులు, బీసీ నా కొడుకులు, మైనార్టీ నా కొడుకులు నమ్మి నువ్వు ఒక బీసీలు నమ్మి, ఒక మైనార్టీలు నమ్మి, ఎస్టీలు నమ్మి టికెట్లు ఇచ్చావు. ఏమైంది? ఓడు మా బతుకులు ఏంటి తెలుసా? మాకు కుర్చీలు కాదురా మా బతుకులు. ఆ పూటకి బిర్యానీ దొరికిందా, ఆ పూటకి సాంబార్ దొరికిందా, ఆ పూటకి మేము తిన్నావా తినలేదా, ఆ పూటకి ఓటుకి డబ్బులు ఇచ్చావా లేదా మా బతుకులు. మా బతుకుల్ని నువ్వు మార్చుదామని చూసావే, అది తప్పు తెలుసుకో. నువ్వు చంద్రబాబు నాయుడు లాగా, కాపు సామాజిక పవన్ కళ్యాణ్ లాగా ఈసారి ఆలోచించు. ఈసారి ఆలోచిస్తే నువ్వు గెలుస్తావు. ఎస్టీ బీసీ మైనారిటీ నా కొడుకులు ఎవరైనా సరే ఓటుకు డబ్బులు ఇస్తేనే గెలుస్తారు. సంక్షేమం బొచ్చు పగడ అనేది అనవసరం. తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి నువ్వు 30 లక్షలు ఇచ్చాను, 3,70,00,000 సంక్షేమం చేశాను, అందరికి బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాను, చేయూత డబ్బులు ఇచ్చాను, అంగన్వాడీ డబ్బులు ఇచ్చాను, లేకపోతే ఆశా వర్కర్లు ఇచ్చేశాను, కరోనా టైంలో చేశాను. ఎవడు పట్టుకోలేదురా. ఓటుకు డబ్బులు ఇచ్చావా లేదనేది పట్టుకోలేదు. నీకు అర్థమైందా? మా బతుకులు, మా ఎస్టీ మైనార్టీ బతుకులు, ఆ ఓటుకు డబ్బులు ఇస్తే ఆ పూట గడిచిందా లేదనేదే మా బతుకులు. మా బతుకులు అర్థం చేసుకో. మమ్మల్ని నమ్ముకొని ఎర్రిపుకు అయిపోయావరా నువ్వు. ఎర్రిపుకు అయిపోయావు నువ్వు మమ్మల్ని నమ్ముకొని. మేము లుచ్చా నా కొడుకు. మమ్మల్ని నమ్ముకొని ఎర్రిపుకు అయిపోయావు. కాపులు కమ్మలు కలిసి ఈ రోజు నిన్ను డిపాజిట్ లేకుండా చేశారు. మమ్మల్ని నమ్ముకున్నావు నువ్వు. ఎర్రిపుకు అయిపోయావు. ఎందుకు అయిపోయావు తెలుసా నువ్వు? మేము డబ్బుకేరా, మేము లుచ్చాలో. మేము మా లుచ్చా బతుకులు నీకు తెలియక నువ్వు సంక్షేమం అని పెట్టుకొని ఎరుపుకైపోయావు. ఈసారన్నా తెలుసుకో. నువ్వు గెలవాలి. ఎప్పటికైనా సరే మీ అభిమానులమే మేము. కొంతమందిమే ఉంటాం, అందరూ అట్లా ఉంటారు. డబ్బులు కమ్ముడిపోయి నా కొడుకులు ఉంటారు. గెలుస్తావు. మళ్ళీ తర్వాత నీదే చెప్తున్నా కదా. బాయ్.